నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అక్రమార్కులను అవినీతి చేసేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించిన సీఎం చంద్రబాబు. డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ పేరుతో డేగ కన్ను వేశామని స్పష్టం. మంత్రి సత్యకుమార్ అధ్యక్షతన జిల్లా సమస్య కమిటీ, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టి బాధ్యతతో పనిచేసి జిల్లా సమగ్ర అభివృద్ధికి పనిచేయాలని సూచన. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైసీపీ కార్యకర్తలను వేధించడం దారుణమన్న మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం. రేషన్ బియ్యాన్ని విదేశాలకు అమ్ముతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అక్రమార్కులను వదిలిపెట్టేదే లేదు, కబడ్దారని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ పేరుతో డేగ కన్ను వేశామని తెలిపారు. డ్రగ్స్, గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఏపీలో ల్యాండ్, శాండ్, డ్రగ్స్ మాఫియా లేకుండా చేస్తామన్నారు. పిల్లల భవిష్యత్కు డ్రగ్స్, గంజాయి ప్రమాదకరమని సీఎం చంద్రబాబు చెప్పారు. అనంతపురం జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించారు. నెమలకాలలో పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. రాయదుర్గం నియోజకవర్గం నెమకల్లులో ప్రజావేదిక పేదల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం తెచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. మద్యం పేరుతో వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. బెల్ట్ షాపులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉచిత ఇసుక విషయంలో ఎవరు అడ్డొచ్చినా ఊరుకోమని అన్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో 2,84,069 మందికి పింఛన్లు వస్తున్నాయి. బొమ్మన్ హల్లో 6,449 మందికి 2,82,00,000 ఇస్తున్నాం. నెమకల్గమలో 306 మందికి 13,85,000 నెలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగి ఇవ్వడం లేదు. దగ్గర 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు వాళ్ళకుండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ ఉన్నారు, పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది. మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో 1,200 ఇస్తారు. నేను ఇచ్చేది 4,000 రూపాయలు ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1,200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1,600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2,016, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో 1,000 రూపాయలే. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? 64 లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదటి తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పజెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టి బాధ్యతతో జిల్లా సమగ్రాభివృద్ధి చెందేలా కృషి చేద్దామని, సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా ప్రజాప్రతినిధులు అధికారులు అడుగులు వేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్లోని రైతు శిక్షణ కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్లు తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర, హెచ్ఎం అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్ తదితరులతో కలిసి జిల్లాలో 34 శాఖల పరిధిలోని అభివృద్ధి పనులు, కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు వివిధ అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటన, బాధితులకు ఆర్థిక సహాయం, వరద ప్రభావంతో దెబ్బతిన్న పాఠశాల ఆధునీకరణ, జీ కొండూరు, తారకరామ ఎత్తిపోతల పథకం మోటార్లను పునరుద్ధరించి 13,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లు, తుమ్మలపాలెం ఎత్తిపోతల పథకానికి అంతరాయాలు లేని విద్యుత్ సౌకర్యం, సాగు భూముల్లో ఇసుక మేటలతో ఇబ్బంది పడుతున్న రైతులకు సాయం, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన మహనీయుల విగ్రహాల ఏర్పాటు తదితర అంశాలను ప్రస్తావించారు. సన్న, చిన్నకారు పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. మిత్రులారా, ఇవాళ ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్, మొట్టమొదటి మీటింగ్ జరిగింది. అనేక విషయాల మీద గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలపైన ప్రస్తావించడం, అనేక విభాగాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించడం, వాటిని జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం దిశగా సత్వరమే పనిచేయాలని చెప్పడం జరిగింది. ఇటీవల వచ్చిన వరదల కారణంగా రికార్డు స్థాయిలో 98% బాధితులకి పరిహారం, నష్టపరిహారం, ఇళ్ళకు కానీ, పంట నష్టం కానీ, లేదా ఆటోలకు కానీ, ఇతరత్ర నష్టం కానీ జరిగితే 98% అందింది. అయినప్పటికీ 2% దాకా అందలేదని కొంతమంది బాధితులు వస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి కాంక్షిస్తూ ఇవాళ మా ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన పెద్దలు సత్యకుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఇవాళ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మాకు సత్యకుమార్ గారిని ఇన్ఛార్జి మంత్రిగా ఇవ్వటం మా జిల్లా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కాదు, ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ సమస్యల మీద, ఈ జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టడంలో వారు కేంద్రీకరిస్తారని అందరికీ వారికి ఉన్న అనుభవం కానీ, వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ మనందరికీ తెలుసు. కాబట్టి జిల్లా చేసుకున్న అదృష్టంగా ముందుగా భావిస్తున్నాం. ఇవాళ మొట్టమొదటి డిఆర్సీ సమావేశంలో కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కానీ, లక్ష్మీకృష్ణ గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, నేను కానీ, ఇవాళ అధికారులు కానీ చూస్తే మీరు 5:30 గంటలు డిఆర్సీ మొట్టమొదటి సమావేశం జరిగిందంటే ఎంత చక్కటి సమావేశం. ఇవాళ జిల్లా అన్ని సమస్యల మీద, మనం చేయాల్సిన పనుల మీద ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనూ అక్కడ దేవాలయానికి ఏమన్నా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కూడా ప్రస్తావించడం, దానికి సానుకూలంగా స్పందించడం. ఆ బస్సు ఏదైతే ఉందో బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి, ఎందుకంటే దాంట్లో వచ్చిన భక్తులు ఎక్కువ శాతం కడు పేదవారు. ఆ దేవుడి మీద భక్తితోనూ అక్కడికి వెళితే తనకి మంచి జరుగుద్ది అనే భావంతో పిల్ల జల్లాతో కూడా వస్తారు. వాళ్ళందరికీ అన్ని వస్తువులు కల్పించే విధంగా దాని టూరిజం వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాకర్స్ కోసం విజయవాడలో ఉన్న 2 పెద్ద ప్రధాన గ్రౌండ్లన్నీ కూడా వివిధ గవర్నమెంట్ అవసరాలకి ఆ గ్రౌండ్లో వాడుకోవడం జరుగుతోంది. వాకర్స్కి ఎక్కడ అవకాశం లేని సందర్భంలో అది ప్రైవేట్ కానీ, పబ్లిక్ కానీ, లేకపోతే సొసైటీ కానీ ఎక్కడ గ్రౌండ్ ఉన్నా అక్కడ నడిచే వాళ్ళకి అవకాశాలు కల్పించే విధానంగా కలెక్టర్ గారిని చూడమని కూడా అడగడం. ప్రభుత్వ
వైఫల్యాలను ఎండగడుతున్న వైసీపీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. గన్నవరంలో జరిగిన దాడి కేసులో 8 మంది వైసీపీ కార్యకర్తలపై తప్పుడు సెక్షన్లు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. అమాయకులను తెచ్చి ముద్దాయిలుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి, రాష్ట్రంలో తమకు ఓటేసినటువంటి ప్రజల్ని ఎలా కాపాడాలి, నేరాలు జరగకుండా ఎలా అరికట్టాలనేది గాలి కొదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రెస్ మీట్లతో కానీ లేదా వ్యవస్థలో వారికి ఉన్నటువంటి మార్గం ద్వారా కానీ లేదా సోషల్ మీడియాలో కానీ ఎలా అయినా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని లేదా కూటమి ప్రభుత్వం ఆడి తప్పిన హామీల్ని నిలబెట్టుకోమని నిలదీయటం కానీ ఇట్లాంటి ఏది చేసినా కూడా వారందరినీ తప్పుడు కేసులతో వేధించే కార్యక్రమం పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క పరిరక్షణ కోసం కాకుండా, శాంతి భద్రతల్ని కాపాడటం కోసం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరినీ వేధించే కార్యక్రమమే ప్రధాన ఉద్యోగంగా పోలీసులను వాడుతున్నారు. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో 2024 జనవరి మాసంలో కొంతమంది కొట్టుకుంటే దానిలో 326 క్రైమ్ రిజిస్టర్ అయితే దానిలో 5-6 ముద్దాయిలు అరెస్ట్ అయ్యి 6 రోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని జనవరి నుంచి వాళ్ళు శుభ్రంగా రోడ్ల మీద తిరుగుతుంటే అదే కేసుని ఇవాళ ఛార్జ్ షీట్ వేసేసారు. కంప్లీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ వేశారు. కానీ కోర్టులో సీసీ నెంబర్ పడలేదనే సాకుతో, అంటే ఆ అవకాశాన్ని తీసుకుని, అంటే మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ని వెనక్కి తెచ్చుకుని పాత అధికారులు ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సరిగ్గా విచారణ చేయలేదని చెప్పని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ తప్పుడు కేసులు 8 మందిని బనాయించి వీళ్ళు కుట్ర చేశారని చెప్పని మళ్ళీ సెక్షన్ ఆర్డర్ చేసి హత్యా ప్రయత్నం చేశారని చెప్పని 307 సెక్షన్ మార్చి వీళ్ళందరినీ కూడా వేధించడం. తమ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు పోల్చి చూస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ప్రతి ఇంట్లోనూ చర్చ నడుస్తుందని, జగన్ కుటుంబం అంతటికి మేలు చేశాడని చర్చించుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేస్తానన్న ప్రలోభాలకు మొగ్గు చూపిన పరిస్థితులు చూశామని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు సమావేశంలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది మీ అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఎంపీపీల పరంగాను, జెడ్పీటీసీల పరంగాను, మేయర్ల పరంగా జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసిందన్నారు. 46 చోట్ల ఎన్నికలు జరిగితే 44 జెడ్పీటీసీ స్థానాల్లో మన పార్టీ గెలిచిందన్నారు. ఎంపీపీలు, ఎంపీటీసీల స్థానాల్లో కూడా దేవుడి దయతో గొప్ప విజయాన్ని అందుకున్నామన్నారు. స్థానిక సంస్థల్లో ఎక్కడ చూసినా మనమేం కనిపిస్తున్నామని, అయినా జనరల్ బాడీ మీటింగ్ ఎక్కడ జరిగినా మనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, ప్రజలకు మంచి చేశాం కాబట్టే తమకు ఓటు వేయండి అడిగే పరిస్థితి టీడీపీకి లేదని స్పష్టం చేశారు. ఎక్కడ చూసినా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితే కనిపిస్తుందన్నారు. బీజేపీకి దేశవ్యాప్తంగా సానుకూల స్పందన ఉందని 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా 11 కోట్ల మందిని సభ్యత్వం చేయగలగడమే అందుకు నిదర్శనమని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. పారదర్శకంగా, సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించి ముందుకు వెళ్లాలని సూచించారు. నగరంలో ఓ హోటల్లో బీజేపీ సంఘటన పర్వ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ కు దగ్గుపాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ
సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్ షాప్ ను ప్రారంభించారు. అనంతరం పురంధేశ్వర్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు 25 లక్షల మంది సభ్యత్వాన్ని చేర్చారని, అంకిత భావంతో పనిచేయటం వల్లనే సాధ్యమైందన్నారు. హర్యానాలో, మహారాష్ట్రలో కనీవిని ఎరుగని రీతిలో విజయం సాధించామని, మంచి స్పందన ప్రజల్లో ఉంది కాబట్టి అంత భారీ మెజార్టీతో గెలిచామన్నారు. మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ స్వాగతించారని, పేద మహిళల సాధికారతపై దృష్టి సారించి బీజేపీ పనిచేస్తుందన్నారు. ఆదానితో ఒప్పందం కుదిరినప్పుడు సీఎంగా ఉన్న జగన్ ఆదానితో సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలోనే అంతర్గత ప్రజాస్వామ్యం కలిగిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. పోలింగ్ బూత్, మండల, జిల్లా ఎన్నికలను పార్టీ నిర్దేశించిన సమయంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా ఇవాళ మనందరికీ తెలుసు, ఒక చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నడుం బిగించి పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. అయితే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 2014వ సంవత్సరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయమని చెప్పి మనని ఆదేశించినప్పుడు 6 నెలల సమయం మన ముందు ఉండింది. ఆ సందర్భంలో మనం 13 కోట్ల సభ్యుల్ని మనం నమోదు చేసుకోవటం జరిగింది. 11 కోట్ల సభ్యుల్ని మనం నమోదు చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో మధ్యంతరంగా మనం మళ్ళీ తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించుకున్నప్పుడు అదనంగా ఇంకొక 8 కోట్ల మంది మనం సభ్యులుగా దేశవ్యాప్తంగా చేర్చుకోవటం జరిగింది. అయితే ఈసారి 2024వ సంవత్సరంలో మనకు అంతటి గడువు సమయం ఇవ్వలేదు కేంద్ర నాయకత్వం. కేవలం 50 రోజుల సమయం ఇచ్చి ఏదైతే మనం 2014-19లో చేశామో ఆ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి మనకిచ్చినటువంటి ఆదేశం. ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి నేను ఎందుకు అభినందనలు తెలియజేస్తున్నాను అని అంటే, కేవలం 45-50 రోజుల్లోనే ఏదైతే మనం 2014వ సంవత్సరంలో 6 నెలలు తీసుకుని మనం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసి 11 కోట్ల సభ్యుల్ని మనం 2014లో చేర్చుకున్నామో, ఇవాళ కేవలం 45-50 రోజుల్లోనే మనం దేశవ్యాప్తంగా 11,36,00,000 సభ్యుల్ని మనం చేర్చుకోగలిగాం పార్టీలో. సమాజ సేవ చేయటంలో వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ అందరికంటే ముందంజలో ఉంటుందని వాస్వి క్లబ్ V203A డిస్ట్రిక్ట్ గవర్నర్ కొత్త గణేష్ బాబు పేర్కొన్నారు. రానున్న కాలంలో వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ అధిక సంఖ్యలో సేవలందిస్తున్న వాస్వి క్లబ్ జిల్లా గవర్నర్లను ఘనంగా సత్కరిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ సునబ్బట్టిల్ సెంటర్ అమ్మ కళ్యాణ్ మండపంలో వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ మధువనంలో జై గణేష్ చైత్రయాత్ర కార్యక్రమం జరిగింది. వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ లోని V203A డిస్ట్రిక్ట్ లో 60 క్లబ్లకు సంబంధించిన గవర్నర్లు, క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్, డిస్ట్రిక్ట్ గవర్నర్ కొత్త గణేష్ బాబు, గవర్నర్ గాయత్రితో కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలిచిన గవర్నర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ కొత్త గణేష్ బాబు, గవర్నర్ గాయత్రి మాట్లాడుతూ వాస్వి క్లబ్స్ అంటేనే సమాజ సేవ అనే స్థాయిలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గావించాయన్నారు. వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ లోని V203A డిస్ట్రిక్ట్ లో 60 క్లబ్లలో ఎక్కువ సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిలిచిన గవర్నర్ తను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. ప్రత్యేక డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ నిర్వహించి అవార్డులు అందజేయటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని వారు పేర్కొన్నారు. District 203 District Conference
19 years completed, successfully completed. 20th ఇయర్లో ఉండే ఈ ఇయర్లో మీ ముందరి కాల ఓ ముఖ్య అతిథిగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించేది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మై లవ్లీ లీడర్, సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నా తెలుగు అర్థమవుతుందా మీకు? అంటే తమిళలో మాట్లాడతా, నో ప్రాబ్లం. వద్దు కదా, మరి అప్పుడప్పుడు ఏం చేయాలి, చప్పట్లు కొట్టాలి. అప్పుడే మీరు అర్థమవుతుంది అర్థం. అంటే నేను తమిళలో మాట్లాడుతూ ఉంటాను, అవునా? యా, ఈ ఇయర్ అండి మీకు తెలిసిన మన స్టార్టింగ్లో ఉండేనో దేంట్లో తగ్గేదే లేదని స్టార్ట్ చేసినాము. మనము నిద్రపోయేది లేదు, ఓ నిద్రపోయి వచ్చేది లేదు, అవునా లేదా? మనము నిద్రపోయేలేదు, ఓ నిద్రపోయి వచ్చేది లేదు. అది వచ్చి గవర్నర్ నుండి క్లబ్ ప్రెసిడెంట్ నుండి అందరూ నేను టాస్క్ ఇచ్చి చాలా చక్కగా ఓ వైబ్రెంట్ ఇయర్గా ఓ 2024 అనేది ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసే ఇయర్గా చేసినాముంటే. మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు పాలకృతి గాయత్రి అండి. వాసి ట్రస్ట్ ఇంటర్నేషనల్ ఇమీడియట్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నాను. మరి మా జిల్లా కృష్ణా జిల్లా అండి. 203A మొత్తం ఇంటర్నేషనల్లో 31 జిల్లాలు ఉంటాయి. అందులో ఒకటి 203A జిల్లా సంవత్సరం చివరిలో ఒక కాన్ఫరెన్స్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు సేవలు చేసిన వారికి, అలాగే సమాజంలో ఉన్న ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందించిన వారికి, విద్యాదాతలకి అందరికీ కూడా సన్మానిస్తూ, వారికి గుర్తిస్తూ, వారికి అవార్డుల రూపంలో ఏర్పరచుకోవడం కోసమని ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ క్లబ్బుల నుంచి అందరూ సుమారు 1000 మంది ఈరోజు హాజరవడం జరిగిందండి. మరి వారందరికీ చక్కగా గుర్తిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మరి సాంస్కృతిక కార్యక్రమాలతోటి, ముఖ్య అతిథుల ప్రసంగాలతోటి ఈ కార్యక్రమం అంతా రూపొందించి దిగ్విజయం చేస్తున్నాము. వీరందరూ కూడా ఈ న్యూస్ కవరేజ్ చేయడానికి ఇచ్చేసేందుకు మీకు కూడా మా జిల్లా తరఫున, మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V203Aలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధువనంలో జయ గణేష్ జైత్రయాత్ర ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి వాసవి క్లబ్స్లో డిస్ట్రిక్ట్ V203లో 60 క్లబ్లు ఉన్నాయండి. ఈ 60 క్లబ్లు కూడా ఈ సంవత్సరం మొత్తం అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాలు చేసిన క్లబ్స్ అన్నింటినీ గుర్తించి వారికి అవార్డులు ఇచ్చే ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రాము డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారి టీంలో అద్భుతంగా మేమందరం వర్క్ చేశాము. మా టీంలో వర్క్ చేసిన ప్రెసిడెంట్స్ అందరినీ సత్కరించుకునే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం సుమారు 1000 మంది వాసవి క్లబ్స్ మెంబర్స్ సమక్షంలో అనేక మంది వాసవి ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కొత్త గణేష్ బాబు, డిస్ట్రిక్ట్ గవర్నర్, డిస్ట్రిక్ట్ V203A. మాజీ సీఎం వైఎస్ జగన్ పై గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గన్నవరం నియోజకవర్గంలో శనివారం పెన్షన్ల పంపిణీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం తనకి మైక్ ఇవ్వలేదనే కారణంతో జగన్ అసెంబ్లీకి రానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు శాసనసభకు రావాల్సిన బాధ్యత ఉందన్నారు. రాకుండా నాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పడం అమానుషం. వాళ్ళు వస్తే, వైసీపీ పార్టీ వస్తే మైక్ ఇవ్వకపోతే మైక్ ఇవ్వట్లేదని చెప్పాలి, కానీ అసలు రాకుండానే మైక్ ఎవరు అంటే అసలు మేము ముందే నన్ను పిలవద్దు, మేము రాము ఫంక్షన్ లాగా అత్యంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇప్పుడు వైసీపీ శాసనసభ్యులు కొంతమంది ఎన్నికైన కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు 4-5 ఉంటున్నారు. అసలు శాసనసభను చూస్తారో లేదో డౌట్. ఫస్ట్ రోజు వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, వెళ్ళిపోయారు. రాబోయే కాలంలో వాళ్ళు పబ్లిక్ మైండెడ్ ఇచ్చినప్పుడు వాళ్ళ పబ్లిక్ సమస్యల్ని అసెంబ్లీ చర్చా వేదికగా అసెంబ్లీలోనే సమస్యల పరిష్కారం అంటే శాసనాలు చేసే అసెంబ్లీలోనే పరిష్కారం అవుతుంది. కాబట్టి మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభకు రమ్మని కోరుతున్నాను. బాపి మ్యూజియంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి చేనేత హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ త్వరలో ముగియనుంది. ఇప్పటికే ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకుంటూ కొనసాగుతున్న ఈ ఎక్స్పో ముగియనుండటంతో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీన ముగియనున్న ఈ ఎక్స్పోని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు కిరణ్ కుమార్ కోరారు. బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి చేనేత హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కు ప్రజలు తరలివస్తున్నారు. నెల రోజులకు పైగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరినీ ఆకర్షిస్తూ కొనసాగిన ఈ ఎక్స్పో త్వరలో ముగియనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇన్ని రోజులు తమను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో ఏర్పాటు చేయబడిన స్టాల్స్ లో రకరకాల చీరలు, హ్యాండ్లూమ్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పొందూరు ఖద్దర్, లెనిన్, ఖాదీ, ఉప్పాడ, కలంకారీ, ధర్మవరం, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లతో పాటు వివిధ రకాల చీరలు లభిస్తాయని చెప్పారు. ఎక్స్పోలో
లభించే వస్త్రాలు, ఆభరణాల పట్ల కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు. బాగుంది, షాపింగ్ అయితే బాగుంది. అంటే మనకి రీజనబుల్గా కూడా ఉన్నాయి ప్రైజెస్ అన్నీ. ఇక ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం. నా పేరు మహాలక్ష్మి అండి. ఉన్నాయండి, బాగున్నాయి, పర్వాలేదు. వాళ్ళు ఇంత కష్టపడి వచ్చి స్టాళ్ళు పెట్టుకొని పర్వాలేదు, అందరికి అందుబాటులో ఉన్నాయి. అమ్మ నేను ఇల్లు సంవత్సరంలో 3 సార్లు పెడతారు, 3 సార్లు వస్తాం. నమస్తే సార్, నేను రాజస్థాన్ నుంచి వచ్చాను సార్. ఇక్కడ ఎగ్జిబిషన్లో ఇది హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్లు ఉండే బాబు మ్యూజియంలో. ఇది ఇక్కడ అన్ని అదర్ వేరే స్టేట్లో వచ్చారు. అన్ని వెరైటీస్ ఉన్నాయి, సారీస్, బెడ్షీట్స్, టాప్స్, డ్రెస్సులు. ఇది మామూలు 200 నుంచి కాస్ట్ స్టార్ట్ అయింది. ఇది 5,000 దాకా వెరైటీస్ ఉన్నాయి. నా పేరు కిరణ్ కుమార్ అండి. ఈ సాయి చేనేత హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషను రేపు శనివారం ఆదివారంతో క్లోజ్ అవుతుందండి, December 1st తారీఖు తోటి. ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదాలు. ఇక్కడ అన్నీ కూడా పలు రకాల రాష్ట్రాల నుంచి వచ్చారండి. ఆదివారంతో క్లోజ్ అవుతుంది. ఈ 2 రోజులు కూడా మా యందు దయ ఉంచి వచ్చి మమ్మల్ని మా దగ్గర ఉన్న వస్తువులు ఖరీదు చేయవలసిందిగా కోరుచున్నాం. పొందూరు ఖద్దరు, ప్యూర్ లెనిన్ షర్టింగు, ఖాదీ కాటన్ షర్టింగు, ముత్యాలు, హైదరాబాద్ ముత్యాలు, బాగల్పూర్ సిల్కు, కలంకారీ, వచ్చేసి పిల్లల డ్రెస్సులు కానీ, బెడ్షీట్లు, అన్ని రకాలు షార్ట్లు కానీ, బెడ్షీట్లు కానీ చాలా రకాలు ఉన్నాయండి. అందరు లేడీస్ ఐటమ్ అయితే కనుక పట్టు శారీస్ నుంచి మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్, కలంకారీ శారీసు విత్ ప్రింటెడ్, ఉప్పాడ, మంగళగిరి చీరలు, చీరాల చీరలు, అన్ని రకాలు చాలా వరకు ఉన్నాయండి. ఒకసారి వచ్చి ఈ 2 రోజుల్లో మా యందు దయ ఉంచి మమ్మల్ని విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవనం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ లక్కరాజు రామారావు జాతీయ ప్రధాన కార్యదర్శి మమతా నాగిరెడ్డి మాట్లాడారు. భారతదేశంలో అరాచకాలకు, యువతకు ఉద్యోగాలు లేక యువత యొక్క ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఇచ్చిన హామీలను పక్కన పెట్టి యువతను మత్తులో ముంచి చెడు వ్యసనాలకు బానిసలు చేస్తున్నారని మండిపడ్డారు. మత్తు పదార్థాలు కాకుండా వాళ్లకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని, నౌకరీదో నషా నహి వరకు బంగారు భవిష్యత్ కల్పించాలని కోరారు. దేశంలో అక్రమంగా రవాణా అవుతున్న మత్తు పదార్థాలను అరికట్టాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరసనలు తెలపడానికి యువజన కాంగ్రెస్ ముందడుగు వేస్తుందని హెచ్చరించారు. అలాగే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేస్తూ ఆదాని వ్యవస్థకు కట్టబెడుతున్నారన్నారు. బంగారు బాటలు వేసి పేదల కడుపు కొడుతున్నారని అన్నారు. ఆదాని స్కామ్ పై అమెరికా
ఎస్బీఐ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఐటీ గానీ ఈడీ గానీ ఎలాంటి ప్రభుత్వ సంస్థలు ఆదానిపై చర్యలు తీసుకోకుండా అతని అరెస్ట్ చేయకుండా మోడీ వారికి కంచుకోటలాగా రక్షణ కల్పిస్తున్నారని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. లేదంటే దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ నిరసనలకు ధర్నాలు చేయడానికి వెనుకడుగు లేదని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసెఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గొల్లా పవన్ కుమార్, విజయవాడ నగర అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు, విజయవాడ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి రావడం జరిగింది. ఈ పర్యటనలో ముఖ్యంగా తీసుకున్నటువంటి 2 నిర్ణయాలు ఏంటంటే శక్తి అభియాన్, అలాగే నౌకరీదో నషా నహీ. ఈ నౌకరీదో నషా నహీ ఏంటంటే నిరుద్యోగ నిర్మూలించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతా ఉన్నాం. ఏదైతే దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గతంలో సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తామని చెప్పింది. ఈ సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇవ్వకపోవడం ఎంత దురదృష్టకరం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లోకేష్ గారు యువకాలంలో 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పారు. ఇవి 2 కూడా ఇచ్చే దాఖలాలు లేవు. మరి దేశంలో ఏదైతే డ్రగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి, ఈ నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని చెప్పేసి మోడీ గారిని కోరుతా ఉన్నాం. మొన్నటికి మొన్న అదానీ పోర్ట్లో దాదాపు 1000 కోట్ల రూపాయలు మత్తు పదార్థాలు దొరకడం జరిగినాయి. As a part of our district tour, today we are doing a district executive meeting here in Vijayawada. At the same time, we are doing a press conference. The main purpose for this press conference is to address the serious issues which our youth are facing, women of the countries are facing. For this, Indian Youth Congress have launched and running 2 very important campaigns. The first one is Naukri Do Nasha Nahi and the second one is Shakti Abhiyan. As we know, in our country right now, the youth are hit adversely by the unemployment rate. Within 45 years of administration of Indian governance, this is the time when the unemployment rate is up to its peak. ఈరోజు ఈ దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే దాదాపు అందులో సగం మంది అంటే దాదాపు 70 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఇవాళ మహిళా సాధికారం కోసం పనిచేసే పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ చోట్ల ఎటువంటి శక్తి లేదు. ఎందుకంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా చేసిన నాటి నుంచి లేదా అంతకుముందు ఉన్నటువంటి మహిళలు సరోజిని నాయుడు గారు కానీ అనిపిశెట్టి గారు వారందరూ కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. తారాస్థాయిలో ఉన్నటువంటి పదవులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు మహిళలకు ఇవ్వటం జరిగింది. నిన్నగా మన ప్రతిభా పాటిల్ గారు కానీ రాష్ట్రపతిగా డిసెంబర్ 21వ తేదీ నుండి జరగబోవు భవానీ దీక్ష విరమణలను దృష్టిలో ఉంచుకుని దుర్గగుడి ఈవో రామారావు, పశ్చిమ ఏసీపీ, సిఐ, ఆలయ ఇంజనీరింగ్ అధికారులు, వైదిక సిబ్బందితో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. అన్నదానం, ప్రసాదం కౌంటర్లో, క్యూ లైన్లో తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్న స్థాయి సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. శనివారం ఉదయం కృష్ణలంక జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లో పర్యటించి ఆ ప్రాంతంలో గల షాపులకు ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా అని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా వ్యాపారం చేసే ప్రతి వ్యక్తికి ట్రేడ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలని, ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కంకిపాడు జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ ను కారు ఢీకొనడంతో 3 మృతి చెందారు. చేపల వ్యాన్ లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ప్రమాదంలో కారు నుచ్చునుచ్చైంది. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.